హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి, వైజయంతి కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అబ్బోడికి ఇవాళ నా చేత్తోనే వడ్డించాలి, మళ్ళీ దగ్గర అవ్వాలని ఇంకా వైజయంతి ప్రయత్నిస్తూ ఉంటుంది. అదే టైంకి సుధాకర్ శ్రీవల్లి కోసం కొత్త బట్టల్ని తీసుకువస్తారు. తీసుకోమ్మా, నువ్వు కూడా ఇప్పటి నుండి ఈ ఇంటి మనిషివే అని చెప్పడంతో వైజయంతి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. బట్టలు ఎందుకు తీసుకువచ్చావని సుధాకర్తో గొడవ పడుతూ ఉంటుంది. చూడు వైజయంతి, నువ్వు చేయాల్సిన పనిని నేను చేస్తున్నాను. నువ్వు కూతురుగా చూడకపోయినా నేను చూసుకుంటున్నాను. నువ్వు ఇంతలా ఎందుకు బాధపడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఇంకొకసారి శ్రీవల్లి విషయంలో ఎలాంటి పొరపాటు చేసినా నేను ఊరుకోను అని ఇంక పాపం చెప్పి శ్రీవల్లికి ఆ బట్టలు ఇచ్చేస్తారు సుధాకర్. ఇంకలా కేదార్, సుధాకర్, యువరాజ్, నిషిక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. అలా ఇంకా వైజయంతి, అబ్బోడా ఇవాళ నీకు ఇష్టమని నీకు నచ్చిన కూరని చేశానురా, ఇదిగో వేసుకో అననేలోపు, వద్దు, నీ చేత్తో పచ్చి మంచినీళ్ళు ఇచ్చినా అవి పాపం అయిపోతాయి. అయినా నిన్ను వడ్డించమని ఎవరన్నారు? నాకేం అవసరం లేదు, నేనే వడ్డించుకోగలను అని యువరాజ్ తన చేత్తోనే వడ్డించుకుంటూ ఉంటాడు. ఒక్కసారిగా జగదాత్రి వాళ్ళందరూ షాక్లో ఉండిపోతారు. ఇంకా కళ్ళ నిండా కన్నీళ్ళు వస్తూ ఉంటాయి వైజయంతికి. హమ్మి నిషిక, నువ్వైనా అనంటుంది. నా భర్త మాట, నా మాట వేరు వేరు కాదు, ఇద్దరి మాట ఒకటే అత్తయ్య గారు. ఈ విషయంలో నేను ఆయన కంటే డబల్ అని ఇంకా ప్లేట్ తీసుకొని పక్కకే వెళ్ళిపోతుంది నిషిక. ఇంకలా అవమాన భారంతో తన కన్న కొడుకు తన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడే అనే ఒక దిగులుతో ఏడుస్తూ అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోతుంది వైజయంతి. ఇంకా జగదాత్రి, పాపం అత్తయ్య గారు చాలా బాధపడుతున్నారు, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది జగదాత్రి. ఇది ఇలా ఉండగా వైజయంతి తన రూమ్లో ఇంకా బాగా వెక్కి వెక్కి ఏడుస్తూ, నా వాళ్ళందరికీ నేను దూరం అయిపోయి ఉన్నాను. ఎప్పుడు అమ్మ అమ్మ అని నన్ను ఎంతో ప్రేమగా చూసుకునే నా అబ్బోడు నన్ను చీ కొడుతున్నాడు. కనీసం నన్ను ముట్టుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు. అయిన వాళ్ళందరినీ దూరం చేసుకొని ఆ కాని దాన్ని నెత్తి మీద పెట్టుకోవడానికి ఇంకా నాకు ఓపిక లేదు. ఏదైతే అది అయ్యింది. నన్ను కొడతారా కొట్టని, చంపుతారా చంపని, నేను మాత్రం వెళ్ళి నిజం చెప్పేస్తాను అని గట్టిగా ఫిక్స్ అవుతుంది వైజయంతి. అప్పుడే భోజనం తీసుకొని శ్రీవల్లి వైజయంతి రూమ్కి వస్తుంది. అమ్మా, నువ్వు అన్నయ్య అన్న మాటలకి బాధపడుతున్నావని నాకు అర్థమైంది. అందుకే నీ కోసం భోజనం తీసుకొచ్చాను, రామ్మా అని అనేసరికి, ఏయ్ అని భోజనం ప్లేట్ విసిరి కొట్టేసి, ఏందే అమ్మ, అమ్మ లేదు బొమ్మ లేదు, పోవే బయటకని చెప్పి ఇంకలా మెడ పట్టుకొని శ్రీవల్లిని గట్టిగా హాల్లోకి తోసేస్తుంది వైజయంతి. ఒక్కసారిగా శ్రీవల్లి గొంతు విని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాల్లోకి వస్తారు. హే వైజయంతి, పిచ్చెక్కిందా నీకు, ఏంటి ప్రవర్తన అని అడుగుతారు సుధాకర్. అబ్బోడా బో, మీ అందరికీ నేను ఒక నిజం చెప్తున్నాను. ఇన్నాళ్ళు మీరు అనుకుంటున్నట్టు ఇది నా కూతురు కాదు, నా రక్తం పంచుకొని పుట్టలేదు అని అంటారు. నీ కూతురు కాకపోతే నువ్వు అనాథ శరణాలయంలో శ్రీవల్లిని ఎందుకు వదిలేసావు? నీ కూతురు కాకపోతే ఎందుకు ఇలా చేసావు అని అడుగుతారు సుధాకర్. ఎందుకంటే అది నీ మొదటి భార్య సుహాసిని కూతురు కాబట్టి అని అంటుంది వైజయంతి. ఒక్కసారిగా సుధాకర్ షాక్ అయిపోతాడు. కేదార్, జగదాత్రి, యువరాజ్, నిషిక అందరూ షాక్లో చూస్తూ ఉండిపోతారు. ఏంటి నువ్వు మాట్లాడేది అని అంటాడు సుధాకర్. అవును, ఇదిగో ఈ కేదార్ సొంత చెల్లెలది, అటువైపు ఏమో నీ మొదటి భార్య కూతురది. అందుకే మళ్ళీ ఆ భార్య నీకు ఉండకూడదని, దాని కడుపులో పెరిగిన బిడ్డ అనాథగా పెరగాలనే నేనే దానికి డెలివరీ అవుతుంటే వెంటనే పాపం తీసుకొచ్చి అనాథ శరణాలయంలో వదిలేసుండా అని వైజయంతి చెప్తుంది. ఇంకా యువరాజ్, నిషిక వాళ్ళైతే చూస్తూ ఉంటారు. అత్తయ్య గారు, మీరు చెప్పేది నిజమా అని అంటారు. ప్రమాణం చేసి చెప్తున్నానమ్మీ, నేను చెప్పేది నిజం. అబ్బోడా, ఇప్పుడైనా నాతో మాట్లాడరా అని అంటుంది వైజయంతి. హేయ్, ఏంటి ఒక స్టోరీ అల్లావు, ఇప్పుడు ఇంకొక స్టోరీ అలితే నేను నమ్మేస్తాననుకుంటున్నావా? నేను నమ్మను అని అంటాడు యువరాజ్. రే అబ్బోడా,
ఇంకా నా దగ్గర ఉన్న నిజాలన్నీ చెప్పేశానురా. ఇంక నేను ఎలా నిరూపించుకోవాలి అని అడుగుతుంది వైజయంతి. వెంటనే జగదాత్రి డిఎన్ఏ టెస్ట్ అని అంటుంది. ఒక్కసారిగా కౌశికి వాళ్ళు షాక్లో ఉండిపోతారు. జగదాత్రి అని అంటుంది కౌశికి. అవును వదిన, యువరాజ్ అత్తయ్య గారిని నమ్మటం లేదు. అత్తయ్య గారు చెప్పేది నిజమా కాదా అని ఒక్క యువరాజ్కే కాదు, మావయ్య గారికి అండ్ మనందరికీ కూడా నమ్మకం కలగాలి అంటే కేదార్ చెల్లెలు నిజంగా సొంత చెల్లెలు శ్రీవల్లి అని తెలియాలి అంటే డిఎన్ఏ టెస్ట్ ఒక్కటే మార్గం. డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే అప్పుడు ఖచ్చితంగా యువరాజ్ నమ్ముతాడు కదా. మనం రేపే వైజయంతి అత్తయ్యకి, సుధాకర్ మావయ్యకి, శ్రీవల్లికి డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాం. ఇద్దరి డిఎన్ఏలో ఎవరి డిఎన్ఏ మ్యాచ్ అవుతుందో చూద్దాం. అప్పుడు సమస్య సాల్వ్ అయిపోతుంది కదా అని అంటుంది జగదాత్రి. కరెక్ట్ జగదాత్రి, కరెక్ట్గా చెప్పావు అని అంటాడు కేదార్. ఇంక వెంటనే యువరాజ్ డిఎన్ఏ టెస్ట్కి నేను ఒప్పుకుంటున్నాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అబ్బోడు ఒప్పుకున్నాడు. అయితే రేపు డిఎన్ఏ టెస్ట్లో ఇది నా కూతురు కాదని బయటపడిపోతుంది అని ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా శ్రీవల్లి వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది వైజయంతి. ఇంకా సుధాకర్ అలా పాపం శ్రీవల్లి వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు. అప్పుడే జగదాత్రి కేదార్ శ్రీవల్లి దగ్గరికి వచ్చి, శ్రీవల్లి ఒకసారి మీ అమ్మగారి ఫోటో చూపించు అని అడిగేసరికి ఇంకా శ్రీవల్లి పాపం తన రూమ్కి వెళ్ళి పరుగున ఆ ఫోటోని చూపిస్తుంది. ఫోటో క్లియర్గా సుహాసిని ఫోటోయే. వెంటనే పాపం కేదార్ ఫోటోని హక్ చేసుకుంటాడు. ఇంకా అలా కేదార్, జగదాత్రి, శ్రీవల్లి ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మ, నువ్వు నా సొంత చెల్లెలు అంటేనే నాకు ఎంతో సంతోషంగా ఉంది. నిన్ను చూస్తుంటే అమ్మని చూస్తున్నట్టే అనిపిస్తుంది అని అంటాడు కేదార్. అన్నయ్య, నాకంటూ ఎవరు తోడు లేరనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది. ఈ ఇల్లు నాకు విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచుకుందని. రేపటితో ఈ ఇంటి వారసులుగా మనం ఖచ్చితంగా నిరూపితం అవుతాం కదన్నయ్య అని అంటుంది. ఖచ్చితంగా అమ్మ, ఈ ఇంటి వారసులం అవుతాం అని హ్యాపీగా చెప్తాడు కేదార్. కేదార్, ఆదిత్యపురంలో మీకు ఒక మహల్ కూడా ఉంది కదా, అక్కడ మీరు వారసులుగా అందరూ మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్కసారి శ్రీవల్లి ఇంటి వారసురాలని తెలిస్తే ఇదే విషయాన్ని మావయ్య గారితో చెప్పి మావయ్య గారిని ఒప్పించి అక్కడికి మనమందరం కలిసి వెళ్దాం. ఒకసారి ఊరిలో ఆ రాజ్మహల్లో ఉన్నదంతా తెలుసుకుందాం అని అంటుంది జగదాత్రి. ఖచ్చితంగా దాత్రి అని చెప్పి కేదార్ అంటాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా సుధాకర్, కౌశికి, జగదాత్రి అందరూ డాక్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా డిఎన్ఏ బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకోవడానికి ఇంక ఇంటికి వస్తారనమాట. ఇంటికి వచ్చి శ్రీవల్లి, సుధాకర్, వైజయంతి డిఎన్ఏ శాంపిల్స్ తీసుకుంటారు. మావయ్య గారు, కేదార్ బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకోండి, ఎందుకంటే కేదార్ కూడా ఈ ఇంటి వారసుడే అని నిరూపించాలి కదా అని అంటుంది జగదాత్రి. సరే అమ్మా, తీసుకుందామని చెప్పి ఇంకా అలా కేదార్ బ్లడ్ శాంపిల్స్ని కూడా తీసుకొని బయలుదేరుతారు. ఒక 2 డేస్లో రిపోర్ట్స్ వస్తాయని చెప్పడంతో ఇంకా వైజయంతి 2 రోజుల్లో నాకు ఈ పీడ పోతుంది అని వైజయంతి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదే టైంకి ఇటువైపు ఇంకా అలా నిషిక, యువరాజ్ చాలా ఫీల్ అవుతూ ఉంటారు. అబ్బి, ఎందుకు అంతలా బాధపడుతున్నారు అని అడుగుతుంది. ఏం చెప్పమంటారు అత్తయ్య, మీరు కాన్ఫిడెంట్గానే చెప్తున్నారు. ఒకవేళ నిజంగా ఇప్పుడు సుహాసినికి పుట్టిన పిల్లలు వీళ్ళిద్దరూ అని తెలిస్తే వీళ్ళకి కొన్ని వేల కోట్ల ఆస్తి వస్తుంది అని అంటుంది నిషిక. అమ్మీ, ఏంది నువ్వు చెప్పేది అని అంటుంది. అవునత్తయ్య, ఆ రోజు నేను వాళ్ళు ఫాలో అయ్యి వెళ్ళానని చెప్పాను కదా, అప్పుడు తెలుసుకున్న విషయం ఇదే. సుహాసిని వాళ్ళు బాగా సౌండ్ పార్టీ అంట. వాళ్ళు ఆదిత్యపురంలో రాజ సంస్థాన వారసురాలంట. అందుకే ఆవిడ పేరు మీద ఉన్న 1000 కోట్ల ఆస్తి ఇప్పుడు ఈ కేదార్కి, ఆ శ్రీవల్లికి ఇద్దరికీ వస్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది వైజయంతి. అంటే 1000 కోట్ల ఆస్తిని అబ్బోడు వారసుడు అవ్వకుండా ఆ కేదార్ గాడు వారసుడు అవుతాడా? వాడు వారసుడు అయ్యాడంటే ఇంకా నేను ఏమి చేయలేను అని ఇంక వైజయంతి అయితే నా ప్లాన్ మార్చాల్సిందే అని చెప్పి అప్పటి నుండి మారిపోతుంది వైజయంతి.
ఇది ఇలా ఉండగా లంచ్ టైం అవుతుంది. ఇంకలా శ్రీవల్లి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తూ ఉంటే, అమ్మీ శ్రీవల్లి రామ్మి ఏంటి అలా ఉన్నావు, కూర్చో కూర్చో అని చెప్పి ఇంకలా ప్రేమగా కూర్చోపెడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు సుధాకర్. ఏంటి మొన్నటి వరకు ప్రేమ లేదు అన్నావు, ఇప్పుడేమో లేని ప్రేమని ఒలకపోస్తున్నావు, నేను ఎలా అర్థం చేసుకోవాలి అని అడుగుతాడు. ఏంది బో అట్లా మాట్లాడతావేంది, నీ కూతురు నా కూతురు వేరే ఏంది, ఎవరైనా ఒకటే కదా బో అని ఇంకలా శ్రీవల్లి వైపు చూస్తూ ఉంటుంది. కేదారు ఇన్ని రోజులు నేను నిన్ను కొడుకులా చూసుకోలేదు, అయినా మన ఫ్యామిలీ అంతా ఒకటి కదా, మనందరం సంతోషంగా ఉండాలా, అర్థమైందా అని నవ్వుతూ ఉంటుంది వైజయంతి. ఈ వీడిలో ఇంత మార్పేంటి అని చూస్తూ ఉంటుంది నిషిక. జగదాత్రి కూడా అలా చూస్తూ ఉంటుంది, కౌశికి కూడా అలా చూస్తూ ఉంటుంది. ఏందందరూ అట్లా చూస్తున్నారు, ఓహో నేను ఇంత మారిపోయానా, ఏ మనుషులు నాకు మారరా, నువ్వు తినమ్మా శ్రీవల్లి, కేదార్ నువ్వు కూడా తిను బాబు అని ఇద్దరికి ప్రేమగా ఇంకా తినమని చెప్తూ ఉంటుంది. అలా ఇంకా సుధాకర్ కూడా చూస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా 2 days పాస్ అయిపోతాయి. డిఎన్ఏ రిపోర్ట్స్ అనేవి ఇంటికి వస్తాయి. ఇంకలా సుధాకర్ డిఎన్ఏ రిపోర్ట్స్ని ఓపెన్ చేసి చూస్తారు. ఓపెన్ చేసి చూడగానే క్లియర్గా సుధాకర్ అండ్ కేదార్ అండ్ శ్రీవల్లి ముగ్గురి డిఎన్ఏ మ్యాచ్ అవుతుంది. ఒక్కసారిగా ఇంకా సుధాకర్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా వెంటనే కేదార్ని ఇటువైపు శ్రీవల్లిని హక్ చేసుకొని థ్యాంక్ యూ సో మచ్, నిజంగా వైజయంతి చెప్పకపోతే నేను ఎప్పటికీ తెలుసుకునేవాడిని కాదు అమ్మ శ్రీవల్లి, నువ్వు మా ప్రతిరూపానివమ్మా అని చెప్పి శ్రీవల్లిని అండ్ కేదార్ని హక్ చేసుకుంటారు. అలా ఇంకా శ్రీవల్లి కేదార్ ఇద్దరు తన వారసులను తెలుసుకొని రేపే ఎలా అయినా వారసులుగా నేను ప్రకటిస్తానని చెప్పి ఇంకా వెంటనే వారసురాలుగా ప్రకటించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. సుధాకర్ ఇటువైపు చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడనమాట. అలా ఇంకా యువరాజ్ నేను ఒక్కడనే వారసుని ఉంటాడనుకుంటే ఎలా అయినా ఆ కేదార్ని శ్రీవల్లిని దూరం చేయాలి, ముఖ్యంగా ఇద్దరిని పైకి పంపించాలి అని ఆలోచిస్తూ ఉంటాడు యువరాజ్. అప్పుడే వైజయంతి అబ్బోడా ఇప్పుడైనా నాతో మాట్లాడరా, నేను ఏ తప్పు చేయలేదని అర్థమైంది కదా అని అంటారు. అర్థమైంది సరే, కానీ ఇప్పుడు నన్ను ఏం చేయమంటావమ్మా అని అంటాడు. అది కాదురా, రేపటితో వాళ్ళని వారసులాగా ప్రకటిస్తారు కదా అని అంటారు. అమ్మా నీకొకటి అర్థం కావట్లేదు, నేను ఒక్కడనే ఇంటి వారసుని అవ్వాలి, వాళ్ళు అవ్వడం ఏంటి అని అంటాడు. ఒరేయ్ కొన్నిసార్లు కండ బలమే కాదురా, బుద్ధి బలం కూడా ఏర్పరచుకోవాలి. ఆ కేదార్ శ్రీవల్లి ఇద్దరి పేరు మీద 1000 కోట్ల ఆస్తుందని నిన్న అమ్మి చెప్పింది నిజమేనా అని అడుగుతారు. అవును నిజమే అని అంటాడు. ఇంకా ఏంట్రా వెర్రి మొహం వేసుకొని నిజమే అని చెప్తున్నావు, ఆ ఆస్తి నీ పేరుపైకి రాయించుకోవాలని నీకు లేదా, ఉన్నప్పుడు అన్నీ సైలెంట్గా చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు ఫైల్స్లో ఆ పేపర్లను పెట్టి ఇద్దరితో సంతకం చేయించేసుకుందాం, అప్పుడు బయటికి గెంటేద్దాం, మీ బో కూడా అప్పుడు ఏమీ చేయలేడు, అర్థమైందా అని అంటారు. నువ్వు చెప్పేది కరెక్ట్గానే ఉంది, కానీ అని అనేలోపు ఇంకా కానీ లేదు గీని లేదు, నేను చెప్పింది ఫిక్స్ అవ్వంతే అని చెప్పి ఇంకా అలా ఆస్తి ఎలా అయినా కేదార్ వాళ్ళతో రాయించుకోవాలని ఒక ప్లాన్ వేస్తుంది వైజయంతి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకొక పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేస్తారు సుధాకర్. ఏర్పాటు చేసి చూడండి నా వారసులని నేను ప్రకటిస్తున్నాను, కేదార్ శ్రీవల్లి నా వారసులవుతారు అని చెప్పడంతో ఇంకా మీడియా వాళ్ళు అక్కడికి వస్తారు. సార్ మీ వారసులు అంటున్నారు అంటే వైజయంతి గారికి మీకు పుట్టిన పిల్లలా వీళ్ళు, లేకపోతే మీకు అని అనేసరికి చూడండి నాకు ఫస్ట్ వైఫ్ సుహాసిని, తను చనిపోయింది, తర్వాత వైజయంతి నా జీవితంలోకి వచ్చింది, కేదార్ ఇన్ని రోజులు ఒక రికగ్నిషన్ లేకుండా ఇంటి పేరు లేకుండా ఉన్నాడు, అందుకే కేదార్కి నా ఇంటి పేరు ఇస్తున్నాను, కేదార్ శ్రీవల్లి నా వారసులు అని సుధాకర్ అందరి ముందు అనౌన్స్ చేస్తాడు. ఇంకా పాపం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు జగదాత్రి అండ్ కేదార్. యువరాజ్ అయితే అలా ఇంకా కుళ్ళుకుంటూ చూస్తూ ఉంటారు. అదే ఫంక్షన్కి సురేష్ కూడా రావడంతో ఇంకా కౌశికి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఇంకా సురేష్ కౌశికి దగ్గరికి వచ్చి, కౌశికి
నేను నిన్ను దూరంగా ఉంటూ చాలా బాధ పెట్టాను. కొన్ని అనివార్య కారణాల వల్ల మనిద్దరం దూరంగా ఉంటున్నాం. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు మొన్న నన్ను అడిగిన మాట నా గుండెల్లో గుచ్చుకుంది. నేను నీకు ఇప్పుడు మాటిస్తున్నాను, నిన్ను వదిలి నేను వెళ్ళను కౌశికి. ఐ ప్రామిస్ యూ అని చెప్పడంతో పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఇంకా కౌశికి లైఫ్ కూడా సెటిల్ అవ్వడంతో సుధాకర్, జగదాత్రి, కేదార్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఇంకా సుధాకర్ ఫ్యామిలీ కలకలలాడుతూ హ్యాపీగా ఉంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.